హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని ఆకస్మాత్తుగా వాయిదా పడతాయి. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజు కాదు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఇతరులపై ఆధారపడకండి. అలాగే సమయపాలన కూడా పాటించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాబడి కొంత తగ్గి అప్పులు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు అనేవి పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు అనేవి కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక భూముల కొనుగోలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆర్థిక హామీలపై తొందరపడవద్దు. ఆచితూచి వ్యవహరించడం మేలు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చేసే కృషి అంతగా ఫలించదని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం మిగులుతుంది. చిత్ర పరిశ్రమ వారు కాస్త ఇబ్బందికరంగా ఈరోజు గడుపుతారు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేరే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శివాభిషేకం చేయించుకోవడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.